ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? కరకరలాడే జంతికలండి. వీటినే మురుకులంటారు. చూసారా ఎంత క్రిస్పీగా, క్రంచీగా వచ్చాయో? ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇలానే వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. నేను చెప్పే కొలతలతో డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. అందరూ ఎక్కువగా ఇక్కడే మిస్టేక్ చేస్తారండి. ఫస్ట్ మనం రైస్ క్వాంటిటీని బట్టి పచ్చిశనగపప్పు క్వాంటిటీ కూడా తీసుకోవాలి. సో, నేనైతే 3 కేజీల రైస్ తీసుకున్నాను. కేజీ పచ్చిశనగపప్పు కూడా తీసుకొని వాటిని పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కలుపుకోవడానికి మనం వెడల్పాటి గిన్నెను ఒకటి తీసుకోవాలనమాట. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అందులో పిండి వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ మరగబెట్టుకొని ఇలా స్టీల్ బౌల్‌లో వేసుకున్నాను. ఇందులోకి నేను హాట్ వాటర్‌లోకి మనం వామ్ అనేది వేసుకోవాలనమాట. నేనైతే 3 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. అదే 10 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. అందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న వాటర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ వాటర్‌ని కూడా వేసేయాలి. వేసేసి బాగా ఒకసారి కలుపుకొని తర్వాత కొన్ని వాటర్‌నే ఓన్లీ హాట్ వాటర్‌నే యూజ్ చేయాలి ఇందులో. ఇలా కొన్ని హాట్ వాటర్‌ని పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం హీట్‌గా ఉంటది. సో, మనం గరిటెతో కలుపుకోండి. అది చల్లారాక ఇలా హ్యాండ్‌ని యూజ్ చేసి ఇలా చపాతీ ముద్దలా మనం చేసుకోవాలనమాట. మరీ గట్టిగా ఉండకూడదు. అలానే మరీ లూజ్‌గా ఉండకూడదు. నేను చెప్పే విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలనమాట. అప్పుడే మన జంతికలనేవి టేస్టీగా అలానే వేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయన్నమాట. మా పిండి ఆల్మోస్ట్ అయిపోయిందండి. కలిపేసాము. జంతికలు వేసుకోవడానికి ఇవి మెయిన్‌గా ఉండాలండి మీ దగ్గర. ఇవి ఉంటేనే పనవుతది. ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఉండని సైజ్ చేసుకొని ఈ గొట్టం లోపలికి వేసుకోవాలి. వేసుకున్న దాన్ని ఇలా నేను చూపించే విధంగా జంతికలనేవి ఇలా వేసుకొని ఆయిల్‌లోకి వేసేసుకోవడమేనండి. చూసారా ఏ విధంగా వేస్తున్నారో? మళ్ళీ అలానే ఇంకోసారి తిప్పుకుంటూ మళ్ళీ అలానే ఆయిల్‌లో వేసుకోవాలి. అలా గుండ్రంగా తిప్పుకోవాలనమాట. తిప్పుకున్న వాటిని మనం ఆయిల్‌లోకి వేసుకోవాలి. మేము ఆల్రెడీ ఆయిల్ వేసేసాము. అది బాగా మరిగిన తర్వాత మేము వేసుకుంటున్నాం. అది మీకు చూపించలేదు. సో, మీరు ఆయిల్ హీట్ అవ్వాక నేను చూపించే విధంగా వేసుకోండి. ఇలా ప్యానానికి సరిపడా జంతికలనేవి వేసుకొని వీటిని బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలనమాట. మనం వేసిన 5 నిమిషాలకి వీటిని తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటేనే మనకు తెలుస్తది. అంటే లైక్ లోపల బాగా కుక్ అవుతదనమాట. మనం వేసుకునే జంతిక లోపల బాగా కుక్ అవ్వి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తదనమాట. చూసారా? నాకు ఆల్మోస్ట్ కొంచెం వేగినట్టు అనిపిస్తున్నాయి. అందుకే నేను తిప్పుతున్నాననమాట. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవుతే గనక మీరు వెంటనే తిప్పేయవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనప్పుడు వేసుకుంటే గనక మనం ఇలా స్లోగా కాల్చుకోవాల్సి ఉంటదనమాట. చూసారా ఎలా ఉడుకుతున్నాయో? మనం ఇలా వేసేటప్పటికే ఆ స్మెల్ అనేది మనకు తెలిసిపోతదనమాట. అప్పుడే నోరు ఊరుద్దండి. ఎప్పుడెప్పుడు తినాలా అని. నిజంగా లిటరల్లీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుద్ది. నేను చేసే జంతికలనేవి మాకు రెడీ అయిపోయాయండి. సో, అందుకు నేను తీసేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకొని మీరు కూడా తీసేసుకోవాలి. అంతేనండి. మన మురుకులనేవి రెడీ అయిపోయాయి. సో, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతాయి. ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మా జంతికలు ఏ విధంగా వచ్చాయో? చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా నేను చెప్పే ఈ కొలతలతో చేసి చూడండి. మీకు కూడా ఇంతే క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఓకే అండి. ఉంటాను మరి. బాయ్.